అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పరిపాలన చేయండి నాయన, పరిపాలన చేయండి. ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మీరు చేసిందేందో చెప్పుండి మూడేళ్ళకెళ్ళి అని అంటే ఒక కొత్త రాగము ముందటేసుకున్నారు, ఒక కొత్త డైవర్షన్ ముంగటేసుకున్నారు. బలమైన నాయకులను ఎదుర్కోవడం చేతగాక ఎప్పటి నుంచో డైవర్షన్ పాలిటిక్స్ దిగుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి వెన్నతోడు పెట్టిన విద్య అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నతోడు పెట్టిన విద్య అని చెప్పేసి అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఆ డైవర్షన్ ఏందయ్యా అని అంటే కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయండి, అట్లనే దేవాదుల ప్రాజెక్టులోని మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయండి, వరంగల్ ప్రాంతానికి తాగునీళ్ళు సాగునీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు మొండి పట్టు మీద కూర్చున్నారు. ఈ ప్రభుత్వానికి సుక్కలు చూపెట్టిండ్రు. దెబ్బకు దేవాదుల ప్రాజెక్టులో మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఎల్లంపల్లి అని చెప్పేసి ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలోనే కట్టిర్రు, కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసిరంటే 2016వ సంవత్సరంలో మిగిలిన 50% పనులను పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లిని అమల్లోనికి తీసుకొచ్చింది, ఎల్లంపల్లిని వాడకలోకి తీసుకొచ్చింది. దాదాపు చాలా కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కంప్లీట్ చేయడం కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టిర్రు. 50% పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేసిండ్రు. 2015వ సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతే 2016వ సంవత్సరంలో ఎల్లంపల్లిని పూర్తి చేసిర్రు. సరిగ్గా ఇయ్యల్లటికి ఎల్లంపల్లి కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఎల్లంపల్లి. ఇయ్యల్లటికి 2016వ సంవత్సరంలో ఎల్లంపల్లి వాడకంలోకి వచ్చింది. 2016వ సంవత్సరంలో ఎవరున్నారు? మరి కాంగ్రెస్ వాళ్ళు కంప్లీట్ చేస్తే 2014 ముందుగాలనే 2015 ముందుగాలనే ఎల్లంపల్లి అది కావాలి కదా. ఎల్లంపల్లి నీళ్లు లింకుడ్ ప్రాజెక్టులు ఎవరు కట్టిర్రు ఏం కథ అనేది కాంగ్రెస్ వాళ్ళకు ఎంతసేపు ఒక్కటే ఒర్రుడు, తత్త బెబ్బ నెత్తి వాళ్ళ కొట్టే గిదే ఉన్నది తప్ప ఇంకొక ఆలోచన లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు. రైట్, మొన్న అద్దంకి దయాకర్ అమెరికాలు ఉన్నాయన ఏదో డైవర్షన్ కోసము హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు, తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏదో నోటికి వచ్చినట్టు వాగిండు. అద్దంకి దయాకర్ అన్నకు పదవి ఇచ్చిండ్రు, నోటికి వచ్చినట్టు వాగుతూనే పదవి ఇచ్చిండ్రు, నేను వాగకపోతే ఎట్లా అని చెప్పేసి సామా రామ్మోహన్ రెడ్డి ఆయన అడ్వకేట్ అట. మరి ఏ విధంగా లాయర్ చదువు చదివిండు, ఏ విధంగా ఏం కథ చేసిండు తెలియదు. చట్టాలు దగ్గరికి ఎన్నో అట్లాంటివి వచ్చినప్పుడు కూడా వాదించి ఉంటారు. మరి ఈయనకు జర చిన్నగా ఉండడాన్ని వాదించడానికి ఇచ్చిర్రో ఇయ్యలేదో తెలియదని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న మాట్లాడిండు. మొన్న ఇద్దరు, అంతకంటే ముందుగా అద్దంకి దయాకర్ మాట్లాడిండు, మొన్న సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడిండు. వాళ్ళిద్దరికి లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. బేషరత్తుగా బహిరంగంగా క్షమాపణ చెప్పుర్రి, ఏ మాధ్యమాలను వినియోగించుకొని నా మీద తప్పుడు ఆరోపణలు చేసిండ్రో, ఆ నిరాధారమైన ఆరోపణలు చేసిండ్రు, ఆ ఆరోపణలన్నీ ఏవైతే ఉన్నాయో అవి తప్పు, మేము తప్పు మాట్లాడినామని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పుర్రి, ఆ వీడియోలని డిలీట్ కావాలి అని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించారు. తర్వాత నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా గదే గాంధీ భవన్లో కూర్చొని ఇక పని లేదన్నట్టు, పని లేని పెయింటర్ పిల్లికి రంగేసినట్టు మొత్తం మీద ఆయన ఏం చేసిండు అని అంటే గదే ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారు ఇట్లా, హరీష్ రావు గారు అట్లా, ఆ తేదీ నాడు అటు పోయినరు, ఈ తేదీ నాడు ఇటు పోయినరు, క్షుద్ర పూజలు చేపిస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన వీడియో మనం చూద్దాం. ఇక్కడ ఏం మాట్లాడిండు ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడిండు అనేది ఇగో ఒకసారి వినుండ్రి మీరు. ఇంట్లో సౌండ్ వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికేదో లబ్ధి చేర్చుతుందని పూజలు చేస్తా ఉన్నారు. ఏమన్నాడు నిన్న? వర్షాలు పడకూడదని, రాష్ట్ర ప్రజలు ఆగం కావాలని, పాడి పంట మంచిగా ఉండద్దు అని చెప్పేసి, పశువులు గేదెలు గొడ్లు మంచిగా ఉండద్దని చేతబడి చేపించిండ్రు హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడిరు. నిన్ననే మాట్లాడిరు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే మాట్లాడిండు. అంత 24 గంటలు కూడా దాటలేదు.
నిన్న మాట్లాడిన తర్వాత నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఏమైంది, ఏం కథ, ఏ కాలంలో ఉన్నారు మీరు, ఏం మాట్లాడుతుర్రు? రోజు హరీష్ రావు క్షుద్ర పూజలు చేసిరంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన నేరపూరిత వ్యాఖ్యలపై అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. రోజు ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల మానసిక అసమతుల్యకు నిదర్శనము, అసమతుల్యతకు నిదర్శనము. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ దుష్ప్రచారాన్ని వెంటనే వెనక్కి తీసుకొని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిర్రు. వెంటనే ఈ తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని స్పష్టం చేసిండ్రు అడ్వకేట్. ఆ లీగల్ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ లీగల్ నోటీసులో ఈ అంశాలు పేర్కొన్నారు. క్రిమినల్ అండ్ పరువు నష్టం దావా వేస్తాము, తప్పదు అని చెప్పేసి, మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే అని చెప్పేసి. ఈయన ఏమంటాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు, నేను చేతబడి అని అనలేదు, మరి ఆయనకే వాళ్ళని చేతబడి చేసిర్రో ఏందో, నిన్నటికి ఇయ్యలకే నిన్న చేతబడి చేసి మాట్లాడిపిచ్చిరేమో, వీళ్ళ చేతబడి మొత్తము వీళ్ళ చేతబడి చేసి మళ్ళీ మాట్లాడలేదు అని చెప్పిపిచ్చిరేమో. రేవంత్ అన్న ఇట్లా చేపియవచ్చు, గింత నోరు కదా నొల్ల, అన్న నోరే కదా, నేను అనలేదని చెప్పేసి వీళ్ళ చెప్తాడు. ఒకసారి ఆ ముచ్చట కూడా ఈనుండ్రి, నిన్ననే అన్నాడు మళ్ళీ నేను అనలేదని చెప్పేసి చెప్తాడు. ఇది ఇయ్యాల 100% నిజం అన్నాడు నిన్న. చేతపడి జరిగింది నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతపడులు అనేట్టు ఒక ప్రచారం ఉండేది. వాళ్ళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. మరి నిన్న అంటే నిన్నటికి ఏళ్ళడికే సైన్స్ అభివృద్ధి బాగా చెందిందా? నిన్న అభివృద్ధి చెందలే సైన్స్, నిన్నటికి ఏళ్ళడికే సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. 70-80 ఏళ్ళకి వెళ్ళి సైన్స్ అభివృద్ధి చెందలేదు, నిన్నటికి ఏళ్ళడికే సైన్స్ అభివృద్ధి చెందింది. ఇక గిట్లున్నాయి ఈ ఆటలు కాంగ్రెస్ వాళ్ళు ఆడేటి. పాలన చేయండి, మార్పు 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 అని చెప్పేసి ప్రజలను మార్చి ఇలా అధికారంలోకి వచ్చి ఇగో చేతబడులు, క్షుద్ర పూజలు, మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తాండ్రు, మా ప్రభుత్వాన్ని అది చేయాలని చూస్తాండ్రు. నిన్ననే చెప్పిన నేను, ఇల్లరిక పల్లుడు ఇంటికి చేటు, కొమ్ముల బర్రె కొట్టానికి చేటు అని చెప్పేసి. గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు. ఎవ్వారం ఇయ్యాల మనోళ్ళు అని చెప్పేసి నెత్తి మీద ఎత్తుకొని తెలంగాణ ప్రజలు ఇలా అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళు చేతబర్ల చుట్టూ, దయాల చుట్టూ, భూతాల చుట్టూ తిరుగుతారు. బీఆర్ఎస్ పార్టీలో క్షుద్ర పూజలు చేస్తే సూదులాడ కూర్చున్నా కొద్దీ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్కు సినిమాలలో చూపించినట్టు సులుకు సులుకు అన్నాయి. ఆయన సామా రామ్మోహన్ రెడ్డికి సులుకు సులుకు అన్నాయి. ఇక అద్దానికి దయాకర్కి అయితే కిందనే కూర్చొనియలేదని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంత అధ్వానమా? సరే, ఈయననన్నా నేను అనలేదు అని చెప్పేసి అన్నాడు కదా, మాట దాటేసిండు. మాజీ మంత్రి హరీష్ రావు గారు అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు పంపించిన దాంట్లో ఏం చెప్పిర్రు అంటే, బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ మాటలను బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి అయితే తగ్గిండు, కానీ అబద్ధం ఆడుతుండు. ఏమని అబద్ధం ఆడుతుండు? నేను అనలేదు అని చెప్పేసి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అన్నారు కదా నిన్ననే, నీ తమ్ముడా, నీ అన్ననా, మహేష్ అన్న, మీ డూపు ఎవరన్నా దిగిర్రా? మీ డూపు ఎవరన్నా దిగి నిన్న మాట్లాడిపించరా? లేకపోతే ఇది డూపా, ఇయ్యాల మాట్లాడింది డూపా? మీరు అన్నదమ్ములు ఎవరన్నా కవల పిల్లలు ఉన్నారా? లేకపోతే మీ లెక్క అచ్చము అచ్చుగుద్దినట్టు ఉండేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి గింత ద్వారమా సారు? నిన్నటికి ఎల్లడికే మాట మార్చి నేను అనలేదు అని చెప్పేసి, అయ్యో నా తప్పయింది, నీకు క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి ఒక ముచ్చట మాట్లాడితే అయిపోయేదానికి, నేను అనలేదు అని చెప్పేసి దాటేసుడు. ఇక ఒప్పుకున్నట్టే, నేను తప్పు మాట్లాడినా అని చెప్పేసి ఆయన ఒప్పుకొని ఇలా అలవాటు అయిపోయింది కదా అందరికీ. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అలవాటు అయిపోయింది, నా మాటలను ఫోర్జరీ చేసిండ్రు, లేకపోతే నా మాటలను అటు ఇటు కన్వర్ట్ చేసిర్రు, నేను మాట్లాడిన మాటలు కావు అని చెప్పేసి అనుడు వీళ్ళకు అలవాటు అయిపోయింది. ఎట్టకేలకు దెబ్బకు దడుచుకొని వెనకకు దిగిండోళ్ళ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మామూలు సురుకు పట్లే, నేనే అన్నా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటారు మిమ్మల్ని టీపీసీసీ అధ్యక్షుడు అని చెప్పేసి. ఇలా ప్రభుత్వం మూఢనమ్మకాలను తీసేయాలి, పాలదోలాలి, ప్రజల నుంచి మూఢనమ్మకాలు దూరం అయ్యేటట్టు చేయాలి, మీరే ఈ హోదాలుండి ఇట్లా మాట్లాడితే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది సారు అని చెప్పేసి. ఇంకో ముచ్చట కూడా చెప్పిన, మీ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఎవరో క్షుద్ర పూజలు చేయించాల్సిన అవసరం లేదు, మీరు రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు, మీ అసంటోళ్ళు నలుగురు మోపైతే చాలు, ప్రభుత్వం పటాపంచలైతుంది, కుప్పగూలిపోతుంది అని చెప్పేసి. ఈ 3 ఏళ్ళు ఎట్లా నెట్టుకొని వస్తారు? కర్రుగాల్చి వాత పెట్టడానికి మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు జనాలు. పెద్ద పగటి కళలు అంటారు కానీ అవేమి సాధ్యం కావు. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ
నీకు గెలిపించడానికి తిరిగిన కార్యకర్తలతో సహా ఇలా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగాలన్న మోతవార్లు ఉన్నారు కదా, అద్దంకి దయాకరు, సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు, వెనక్కి తగ్గేదే లేదు, కోర్టుకు పోతాడట అద్దంకి దయాకర్. ఏమని చెప్తావు సారు అద్దంకి దయాకర్ అన్న? ఏం చెప్తావు కోర్టుకు పోయి? కోర్టు ముంగటన్నా ఆ ముచ్చట పట్టుకొని నిలబడేదంత ముఖం ఉంటుందా? అది ముచ్చట కోర్టుకు పట్టుకపోనీకి ఏమో చేసిరు ఘనకార్యం అన్నట్టు. ఎవరు అడ్డొచ్చినా వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి సామా రామ్మోహన్ రెడ్డి గిరిలా కాదు చూపెట్టాల్సింది. ఎవరు అడ్డొచ్చినా, ఎవరు నా మీద పోటీకి నిలబడ్డా నేను గెలిచి చూపెడతా, ప్రజలలో నాకు అంత మంచి పేరున్నదని చెప్పేసి అది చేసుకో. సామా రామ్మోహన్ రెడ్డి ఏమో మీడియా కమిటీ చైర్మన్ అట, ఈయనకి ఇంకో పదవులు కావన్నట, ఏమో ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడట ఈయనట. ఇంకా చదువు సారడు బల్పాలు దోసడు అన్నట్టు ఏం చదివిండో ఏం కథ ఆయనకే తెవాలి. మొత్తం మీద హరీష్ రావు దెబ్బకు దిగొచ్చుడు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడు అది లెక్కకు ఒప్పుకున్నట్టే, ఇక నేను తప్పు మాట్లాడినా అని చెప్పేసి వీడియోలతో సహా. చిట్చాట్లు కావు కదా, నిన్న మాట్లాడింది వీడియో కదా, చిట్చాట్ అయితే తప్పియవచ్చు, కానీ వీడియోల రూపంలో ఉన్నా కూడా ఇంతగానం భయపడేది టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంకో వాళ్ళు మొన్న మాట్లాడి ఇద్దరు దిగి రావాల్సింది ఉంది. మరి ఏం చేస్తారు, ఏం కథ, హైకోర్టు దాకా పోతా అంటాడు, ఆధారాలు ఏం చూపెడతాడు, ఏం కథ అనేది చూద్దాం. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షనార్.